హాయ్ అండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ఈరోజు హరీష్ గారు అంటే హరిత హరీష్ గారు ఈరోజు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. ఎలిమినేషన్ కారణం జడ్జెసేనా లేదా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లా? మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ కలిసి ఈయన మీద దాడి చేశారా, లేకపోతే ఈయనను ఒంటరోడి చేశారా? ఎందుకు ఈరోజు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి అంటే నిన్నటిది సాటర్డేది సండేది ఎపిసోడ్ల గురించే మాట్లాడుతుంటారు కదా. జడ్జెస్ వస్తారు సాటర్డే రోజు వచ్చేసి సండే రోజు దాకా కంటిన్యూగా వీళ్ళ మాటలుంటాయి. ఇందులో వచ్చేసి అంటే వారంలో జరిగినటువంటి ఇప్పుడు బిగ్ బాస్ షో లాగానే కదా, వారంలో జరిగినటువంటి సంఘటనల గురించి అన్నీ మాట్లాడతారు. అంటే ఏ గేమ్లు ఎలా ఆడారు, ఏం సంగతి, ఎవరికి ఎన్ని బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, అంటే పాయింట్స్ అన్నట్టు. బాండ్ క్రెడిట్స్ అంటే పాయింట్స్, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరెవరికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంది, అంటే మంచి బంధం ఉంది, ఎవరు ఇంకా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, ఎవరు ఎలా నడుచుకుంటారు, వీళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టే వీళ్ళు జడ్జెస్ పాయింట్స్ ఇస్తుంటారు. అక్కడ కొన్ని మాట్లాడుకుంటారు కదా రూమ్లలో, వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి మాటలు, వేరే వాళ్ళ గురించి స్టేట్మెంట్ పాస్ చేసినా కూడా వాటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది జడ్జెస్. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు ఈరోజు మాట్లాడుకునేది ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుందాము, మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఈరోజు షో నుండి క్విట్ అవ్వడం జరిగింది. షో నుండి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. తానంతట తానే సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నాడంటే తీసుకునేలా జడ్జెస్ చేసిర్రా అంటే లేదు. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏం చేశారు, హరిత హరీష్ గారు గేమ్లలో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. సైలెంట్గా ఆయన తోపు అనుకుంటాడు, గమ్మున లోపల పోతాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడిననుకో భార్య దగ్గర మాట్లాడుకోవడం, వాళ్ళ వైఫ్ దగ్గర మాట్లాడుకోవడం, హరిత గారిను కొంచెం అదుపులో పెట్టినట్టుగా, అంటే హరిత గారికి మాట్లాడే ఈ ఛాయిస్ ఇవ్వడేమో అనే విధంగా బిహేవ్ చేస్తుంటాడు. అదేవిధంగా హరిత గారు కూడా ఆయన ఏం చెప్తే అదే దానికే తల ఒప్పుకుంటా వెనకాల తిరుగుతుంటుంది అన్నట్టు. వీళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు అసలు పోయిన వారమే ఎలిమినేషన్ అవ్వాల్సింది, పోయిన వారం ఎలిమినేషన్ అవ్వకుండా ఈ వారం దాకా తీసుకొచ్చారు. ఎందుకంటే పోయిన వారం వచ్చేసి లవ్ గురునే నా దగ్గర ఉంటే చెంప పలకూడదును, చెంప మించకూడదును అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ షోకి నేను అవసరం, నాకు ఈ షో అవసరం లేదు. మాస్క్ మ్యాన్ హరీష్ అనే వాడికి ఈ షో అవసరం లేదు. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి మాస్క్ మ్యాన్ అవసరము. ఈ షో మా ఇద్దరు జంటల వల్ల ఈ షోకి వాల్యూ పెరుగుతుంది అనుకున్నా, ఈరోజు ఈ షో వల్ల మా వాల్యూ పోయేలాగుంది, మేము ఈరోజు ఎలిమినేషన్ అవుతాము అని చెప్పేసి ఎలిమినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈయనకు అంటే ఈయన అనకూడదేమో, మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఈ షోకు అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఒక విఐపి, ఒక కోటీశ్వరుడు, లేకపోతే ఒక ఈ దునియా మీదనే వీళ్ళ జంటలాగా ఏ జంట కూడా లేదు. అంత పెబికాలు వేస్తే అత్తుకునేటువంటి భార్యాభర్తలతో అంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి భార్యాభర్తల జంట ఇక్కడ 10 మంది జంటలు అంటే 9 మంది జంటలలో కూడా ఇమడలేకపోతున్నారు. ఎందుకంటే అంత సున్నితమైన జంట ఇక ఈ 9 మందిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ వన్ మ్యాన్ ఉమెన్ లేరు. ఇక్కడ వన్ మ్యాన్ ఉమెన్లో ఒక్కరు కూడా లేరు కాబట్టి. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ ఆడిన చూడండి. ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయితోనే కలిసి ఉంటుందా ఇక్కడ? ఒక అమ్మాయికి ఒక అబ్బాయే ఉన్నాడా, ఒక అమ్మాయికి ఒక మొగడే ఉన్నాడా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దాని గురించే ఈరోజు వీడియోలు వేసి చూపించడం జరిగింది. అదేవిధంగా మొన్ననేమో పోయిన వారేమో లవ్ గురు అనే అతన్ని చెప్పుది, అంటే షోకి బిగ్ బాస్ ఎంతో లవ్ గురు కూడా అట్లనే అన్నట్టు, నేను చెప్పమించి కొడతా, ఈ షోకి ఏంది, మిమ్మల్ని భార్యాభర్తలు విడిదానికి పిలిచిర్రా, ఏమనుకుంటారో అసలు, ఈ షో ఎంత, షో పీకుడు ఎంత అని మాట్లాడిండు. ఈరోజు వచ్చేసేమో ఆడవాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఒక అమ్మాయికి ఒక మొగోడే ఉన్నాడా, ఎంతమంది మొగోళ్ళతో తిరుగుతాడో అన్నట్టుగా స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు రాధగారు దెబ్బకి ఎక్కడ మండిందంటే సుర్రన జుట్లకు మండినట్టుంది. రాధగారు దెబ్బకి లేచినలాడిపోయి అసలు ఎందుకు వేస్తున్నారు షో, మళ్ళీ ఇంకా దాన్ని రిపీట్ వేసేసి వీడియో వేసి చూపిస్తాను దేనికి, అలా ఏం జరుగుతుందని ఈయన వీఐపీ అనుకుంటాడా, అసలు ఏంటిది ఈయన బిహేవ్ ఏంది, ఒక రూడ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవరెవరు జంట మంచిగా ఉన్నది, ఎవరు ఏ జంటలో ఎంతవరకు నడుచుకున్నారు అనే దాన్ని బట్టి రెడ్ రోజ్ బ్లాక్ రోజ్ అనేది ఇవ్వడం జరుగుతున్నాడు జంటలకి. అంటే నిన్న ఎవరెవరు ఏ జంట మధ్య బంధం ఉంది, ఏ జంట ఫెయిల్, ఏ జంట పాస్ అన్న దాని గురించి నిన్న వాళ్ళని అడగడం జరిగింది కంటెస్టెంట్స్లను. ఈరోజు వచ్చేసి జడ్జెసే మీలో ఎవరెవరు ఎంత మంచిగా కలిసి ఉంటారు, ఎలా ఉన్నారు, మీరు జంట పాసా ఫెయిల్ అన్నట్టుగా వీళ్ళు రెడ్ బ్లాక్ రోసెస్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలా అందరు ప్రాసెస్ ఇచ్చుకుంటున్న ప్రాసెస్లలో మాస్క్ మ్యాన్ హరీష్ని ఫస్ట్ లాస్ట్కి అడగడం జరిగింది. ఈ లాస్ట్కి అడిగినా కూడా మొత్తం అందరూ జంటలు ఒక ఎత్తు అయితే ఈయన జంట ఒక ఎత్తు. ఎందుకంటే ఇలా
వీళ్ళు గ్రేట్ జంట. దునియా మీదనే వీళ్ళ జంటలాగా ఎవరు లేరు. మాలాగా అందరూ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మా వల్ల ఈ షోకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అనుకున్నా. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చింది, అసలు మమ్మల్నే పక్కకు పెడుతున్నారు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరంతా యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ ఒక బడికి రాని వాళ్ళు అన్నట్టుగా ట్రీట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి అనిల్ రావుపూడి గారు కానీ, తర్వాత లయ గారు కానీ, తర్వాత శ్రీముఖి కానీ, మళ్ళీ రాధ గారికి కానీ మండుకొచ్చింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వేమన్నా విఐపి పర్సన్ అనుకుంటున్నావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆయన ఏదంటే దానికి తల ఊపుతున్నావు, పులోమాన్ని తల ఊపడం ఒకటి తప్ప మీకేం తెలియట్లేదు. అర్థ గారు మీరు కూడా మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోండి, మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. నేను నిజాలే మాట్లాడతా, నువ్వు నిజాలు మాట్లాడే దేవుడువా, నువ్వు నిజాలు మాట్లాడడానికి అని చెప్పేసి హరిత గారిని తర్వాత హరీష్ గారిని ఇద్దరిని రాధ గారు అట్లా కడిగేసింది అనుకోవాలి. చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఎంత ఓపిక పట్టుకొని చెప్పిండో. కానీ ఇక్కడ అంటుండు కదా, మీరు జడ్జెస్ హోదాలో ఉన్నారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా, లేకపోతే బాగుండదు మళ్ళీ నాతోనంటే. అయితే ఎమ్మటే అక్కడ ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడంటే అనిల్ రావుపూడి గారు, మాట్లాడు హరీష్ గారు, మాట్లాడండి, మీకు నాకు గొడవేం లేదు, మీరు మాట్లాడడానికే ఇచ్చినట్టు. అవసరం లేదు సార్, నేను నిజాలే మాట్లాడుతున్నా, ఫ్యాక్టే మాట్లాడుతున్నా, అయినా నాకు అవసరం లేదు, ఈ షోకి నేను అవసరము, నాకు ఈ షో అవసరం లేదు. మీరు నిజంగా అదే అనుకున్నా, మీరు ఆడికే వస్తారు అనుకున్నా ఆడికే వచ్చారు, మీరు కిట్ అవుతారు అనుకున్నా కిట్ అవుతారని చెప్పేసిర్రు, మీరు అదే చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటే అవును నేను చేస్తా, అంతే, నాకు నచ్చలేదు అంతా. అక్కడ ఈ లోపలనే మనకి శివ ఉన్నాడు కదా, ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా శివ, అతనికి కోపం వచ్చేసింది. ఏంటి మీ మొగోళ్ళం కదా అనుకున్నావా, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు దేనికి మాట్లాడుతావు అని చెప్పేసి ఆ అబ్బాయి రేస్ అవ్వడం జరిగింది. ఇంకోళ్ళు అయితే అసలు అమ్మాయిలందరూ సైలెంట్గా మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇంకా ఎవరు అసలు నేనైతే ఆ ప్లేస్లో ఉంటే అసలు ఊకోపోదును. హరీష్ గారి మీదకి సీరియస్గానే వెళ్ళేదని, అంత సీరియస్ అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఏ అమ్మాయిని ఎట్లా తట్టుకుంటూ తెలియదు. కానీ వాళ్ళు కొంచెం రేస్ అయ్యారు, కానీ అక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా జడ్జెస్ను కూడా తీసేసినట్టు మాట్లాడడము, అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ను కూడా డిస్రెస్పెక్ట్ చేయడము, వాళ్ళతో మాట్లాడే విధానం కూడా ఈయనకు బాగుండట్లేదు. ఇంకా నేను రెస్పెక్ట్ ఇస్తా, నేను వాళ్ళకి ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పడము. అదేవిధంగా మనకు వచ్చిన కాడ నుండి కూడా చూసినట్లయితే ఈయన అందరూ అంటే ఈ హరీష్ గారిని అందరూ టార్గెట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. ఈయన వల్ల దయాదాక్షణ వల్ల ఎవరికి నూకరాజుకు ఆశకి ఇద్దరికి గోల్డెన్ రూమ్ వచ్చేసింది. ఈయన దయాదాక్షణ వల్ల వాళ్ళకి డిన్నర్ అరేంజ్మెంట్ చేసిర్రు, నైటు డిన్నర్ అరేంజ్మెంట్ చేసిండు. లేకపోతే మేము చేయలేక మా వల్లనే వీళ్ళకి వచ్చింది. అయినా మమ్మలను ఒక పనుల్లాగా పెట్టుకుంటారా, మేము ఎట్ట కనపడుతున్నాం అంటే మీరు ఏమైనా పనుల్లాగా చేసిర్రా, వాళ్ళిద్దరికి దాసుల్లాగా చేసిర్రా, రాణి రాజులకు ఏమైనా పని చేసిరా, వాళ్ళ షూలు కడిగిరా, ఏమైనా ఎత్తిరా, ఏదైనా ఎత్తుంటే మీరు షో నీటి కిట్ అయిపోతామంటే అది వేరే ఉండేది. మీరు ఏం చేసిరనంటే ఏం చేయలేదు కానీ వాళ్ళు మమ్మల్ని ఎంచుకోవడానికి కారణం మమ్మల్ని ఏదో అంటే నేనేమనుకున్నారు, ఎలాంటి పగ పెట్టుకున్నారా, నిన్నెవరన్నా ఇలా అట్టి చేసిర్రా, ఇలా ఎవరు జంట నిన్ను చేసిరంటే అందరు అట్లే ఉన్నారు, అందరు అట్లే ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి అనిల్ రావుపూర్ గారు మాట్లాడడం జరిగింది. అనిల్ గారు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది నిజంగా ఎంత ఓపిక పట్టుకొని ఒక చిన్న పిల్లోడికి నచ్చజెప్పడానికి అనిల్ గారు ట్రై చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాధా గారికి మాత్రం సూపర్ కోపం వచ్చింది. అసలు దెబ్బకి లేచిలా పడిపోయి అటుపోయింది. ఇక మీరు ఈయన పట్టుకొని అడగడం అవసరం లేదు, ఈ రూడ్గా బిహేవ్ చేసే అతను అసలు విఐపి అనుకుంటాడో లేకపోతే ఏమనుకుంటాడో తెలియట్లేదు. ఈయనకు షో అవసరం కానీ షోకి ఈయన అవసరం లేదా అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు. ఏంటిది ఈయన మాట్లాడే విధానం ఏందో అర్థం కావట్లేదు. మీరు ఆలోచించుకోండి, ఉంటారా ఊడతారా అన్నట్టుగా ఆయన మాట్లాడితే మేము కిట్ అయిపోతాము, మాకు అవసరం లేదు షో అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే హరీష్ గారిని చూస్తే ఎవరైనా ఈ షో చూసిరో లేదో చెప్పండి. హరీష్ గారిని చూస్తే ఎంతమంది కోపం వచ్చింది. నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడేది మొత్తం హరీష్ గారి గురించి. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఎంత రచ్చ చేసిండు. అక్కడ తనుజ పుట్టస్వామి గారు ఒక్క ఊపితేనే ఆ రోజు మూలకు కూర్చున్నటువంటి వ్యక్తి ఆ మూలకే కూర్చున్నాడు. 3 రోజులు ఏడ్చిండు, 3 రోజులు అన్నం తినకుండా ఉండి 3 రోజుల తర్వాత ఎలిమినేషన్ అనేది జరిగిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు తనుజ గారు మాట్లాడకపోతే ఎవరి మీదకైనా రూడ్గానే బిహేవ్ చేసిండు తప్ప అక్కడ కూడా అంతే. బిగ్ బాస్ షోకి నేను అవసరం, నాకు బిగ్ బాస్ షో అవసరం లేదు, నేను తోపుని, నేను ఏది మాట్లాడితే అదే మా కరెక్టు, నేను ఏది మాట్లాడితే అదే వేదము, నేను మాట్లాడిందే చాగాలి, నేను మాట్లాడిందే చెల్లాలి అన్నట్టుగా అక్కడ బిహేవ్ చేసిండు. ఆడ కూడా 4 రోజులు ఉండలేకపోయాడు. సరే పాపం ఆయన ఉండలేకపోయాడు కదా, భార్య అంటే అదే అంత అభిమానం ఉంది, అంత ప్రేమ ఉంది కదా, ఇక్కడికి తీసుకొస్తే ఈడ కూడా ఏమైనా చేస్తాడో అనుకుంటే ఈడ కూడా ఈ షోకు నేను అవసరం కానీ నాకు ఈ షో అవసరం లేదని చెప్పేసి ఈరోజు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈయన బయటికి వెళ్ళిపోవడంపై మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.